ఏపీలో వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. హైదరాబాద్ శంషాబాద్లో అక్రమ మద్యం నగదు భారీగా పట్టుబడింది. 11 కోట్ల రూపాయలను సిట్ అధికారులు సీజ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, మద్యం నగదు సీజ్ చేయడంపై మరిన్ని వివరాలేంటి? ఏదైతే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు ఇవాళ మెరుపుదాడి చేశారు. శంషాబాద్ మండలం వర్ధమాన్ కళాశాల ఎదురుగా ఉన్న కాచారం గ్రామంలోని ఒక ఫామ్ హౌస్ గోడౌన్ లో ఈ మేర సోదాలు నిర్వహించారు. మొత్తం 12 పెట్టెల్లో ఉన్న 11 కోట్ల రూపాయల నగదును ఆఫీస్ ఫైల్స్ పేరుతో ఇక్కడ 2024 జూన్ లో అక్కడ పెట్టినట్లు వీళ్ళకి సమాచారం అందింది. ఆ మేర రైడ్ చేసి ఆ 11 కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు. మొత్తంగా వివరాల్లోకి వెళ్తే ఏదైతే మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి A40గా ఉన్న నిందితుడు వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ రైడ్లు నిర్వహించినట్లుగా తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారం గ్రామంలోని సులోచన ఫామ్ గెస్ట్ హౌస్ లో ఈ మేర భారీ మొత్తం నగదు అనేది పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం శంషాబాద్ రాజకేశ్ రెడ్డి అలాగే చాణక్య ఆదేశాల మేరకే ఈ మేర జూన్ 2024లో వినయ్ అనే వ్యక్తి సాయంతో ఈ 11 కోట్ల రూపాయల నగదును 12 పెట్టెల్లో అక్కడ దాచినట్లుగా మొత్తం నిర్ధారణకు వచ్చారు. ఈ నగదున్నిటిని సీజ్ చేసి ప్రస్తుతం సిట్ అధికారులు సీజ్ చేశారు. మొత్తంగా చూస్తే కనుక దాదాపు 3,500 కోట్ల రూపాయల వరకు ఈ మద్యం కుంభకోణం గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు సిట్ ఇప్పటికే ప్రాథమిక ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఇప్పటికే 62 కోట్ల రూపాయల నగదు కూడా సీజ్ చేసినట్లు అధికారులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. తాజాగా ఈ 11 కోట్ల రూపాయల నగదుతో కలిపి దాదాపు 73 కోట్ల రూపాయల మేర ఈ నగదు సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం దీనికి సంబంధించి 11 మంది వాంగ్మూలాలు అలాగే రిమాండ్ రిపోర్టులు ఇతర పత్రాలను కూడా ఇప్పటికే సిట్ అధికారులు దాఖలు చేశారు. మొత్తంగా ఈ కుంభకోణానికి సంబంధించి దాదాపు 226 మంది సాక్షులను కూడా వాళ్ళు విచారించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ తవ్విన కొద్దీ ఒక్కొక్కటిగా ఈ సంచలనాలు అనేది బయటపడుతూ ఉన్నాయి. ఇంకా మరింత లోతుగా కూడా సిట్ విచారణ జరిపి ఈ కుంభకోణాన్ని మరింత లోతుగా కూడా విచారణ జరిపి అసలు సూత్రధారులు అలాగే పాత్రధారులను కూడా వెలుగులో తెచ్చే దిశగా ఈ విచారణ సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ధన్యవాదాలు కృష్ణ. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, మద్యం నగదు సీజ్ కు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? మద్యం నగదు సుమారు 11 కోట్ల మేర భారీగా డంపు దొరికిందని చెప్పుకోవచ్చు. తొలిసారిగా ఇంత భారీ డంపు దొరకడం ఈ కేసులో చాలా కలకలం రేపుతుంది. ఇప్పటి వరకు కొంత నగదు ఎక్కడెక్కడికి వెళ్ళింది, అదేవిధంగా గత ఎన్నికల సమయంలో దొరికినటువంటి ఓటర్లకు పంచేందుకు చిల్లకల్లు పోస్ట్ దగ్గర దొరికిన ఈ 8 కోట్ల నగదుతో పాటు కొన్ని బ్యాంకుల్లో మాత్రం బ్యాంకు ఖాతాల్లో సీజ్ చేశారు. ఇప్పటి వరకు సుమారు 62 కోట్ల మేర ఇప్పటి వరకు సీజ్ చేసి దానికి సంబంధించి జీవోలు కూడా 2 జారీ చేయని ప్రభుత్వం నుంచి కోర్టు అనుమతి కూడా కొన్నిటికి వచ్చింది. అయితే ఇంకొక రకంగా చూసినట్లయితే నేరుగా 11 కోట్ల రూపాయలు ఒక చోట దాచిపెట్టడం అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఇప్పటి వరకు గుర్తించినటువంటి సిట్టు విచారణలో ఎన్నికల సమయంలో కానీ దాని ముందు కానీ ఈ దోచిన నగదంతా కొన్ని చోట్ల డంపులుగా ఏర్పాటు చేశారు అని తెలిసింది. ఇక్కడ తాడేపల్లి దగ్గర ఒక డెన్ ఏర్పాటు చేసి దానికి ఒక ఇన్ఛార్జిని కూడా నియమించారు. ఆ సమయంలో ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా వాళ్ళ అనుచరులు వచ్చి ఆ డంపుని అక్కడ ఉంచడం, అదేవిధంగా అక్కడ నుంచి మళ్ళీ ఇతర ప్రాంతాలకు తరలించడం చేశారని సిట్ ఇప్పటికే గుర్తించింది. రిమాండ్ రిపోర్టులు కూడా పేర్కొంది. ఈ రోజు హైదరాబాద్ శివార్ల శంషాబాద్ లోని కాచారం గ్రామం వద్ద ఉన్న ఓ ఫామ్ హౌస్ లో ఈ విధంగా 11 కోట్ల రూపాయలు 12 బాక్సుల్లో ఫైల్స్ అని చెప్పి అక్కడ దాచారు. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే A1గా ఉన్న రాజ్ కసిరెడ్డి ఆదేశాల మేరకు A40గా ఉన్నటువంటి వరుణ్ పురుషోత్తం అక్కడ ఒక వ్యక్తి సాయంతో స్నేహితుల సాయంతో అక్కడ
దాచాడని తెలుస్తుంది. అది భారీగా డంపు బయటపడటం అనేది చాలా సంచలనం అని చెప్పుకోవచ్చు. ఈ కేసులో భారీ పురోగతి అని చెప్పుకోవచ్చు. అసలు ఆ నగదు అక్కడికి ఎలాగ చేరింది అనే విషయాలన్నింటినీ ఈ పురుషోత్తం చెప్పినటువంటి వివరాల ఆధారంగా పోలీసులు సిట్ అధికారులు అక్కడికి వెళ్లి మొత్తం వాటిని సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు దొరికిన డంపు 11 కోట్లు మాత్రమే కావచ్చు. అసలు ఈ ముడుపుల కేసుకి సంబంధించి నగదు వసూలు చేశారని, దానికి సంబంధించి ఇలాగా అక్కడక్కడ డెన్లు ఏర్పాటు చేశారని, రకరకాల పేర్లతోటి కొంతమందిని నియమించడము, ఆ డెన్లకి వాళ్ళు కొంతమంది నేరుగా వీళ్ళ మనుషులే ఉండటం, కొంతమందికి ఏదో ఒకటి అందులో ఫైల్స్ ఉన్నాయని చెప్పి దాచినట్టు మనకి తెలుస్తోంది. అదే విధంగా వేరే పలు చోట్ల ఇలాంటి డబ్బులు ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. మొదటి నుంచి ఈ సిట్ అధికారులు కొన్ని చోట్ల ఇవంతా నగదుని డంపుగా ఏర్పాటు చేసి అక్కడి నుంచి వేరే కంపెనీల్లోకి, షెల్ కంపెనీలు కానివ్వండి, వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కానివ్వండి, ఇలాగా వినియోగిస్తూ ఈ కేసు ఆ నగదుని అంతిమ లబ్ధిదారుడికి చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు గత ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు కూడా ఈ నగదుని ఉపయోగించారని ఇప్పటికే సిట్ అధికారులు తెలుసడంతో పాటుగా కొంత నగదు ఎన్నికల దాంట్లో ఈ తనిఖీల్లో కూడా దొరకటం అనేది వెలుగులోకి వచ్చింది. ఈ నేరుగా నగదు దొరకటంతో దాదాపు ఈ కేసు మూలాల్లోకి లోతుగా వెళ్తున్నట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇటువంటివి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాలన్నింటినీ సిట్ అధికారులు రాబడుతూ ఉన్నారు. ఇటీవల చూసుకున్నట్లయితే ఈ కేసులో మొదటిసారి ప్రాథమిక ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 90 రోజులు మొదటి నిందితుడిని అరెస్ట్ చేసి 90 రోజులు అయిన క్రమంలో మొత్తం 5 పైన ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ కేసులో 12 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి, ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి రాజమండ్రి కేంద్ర కారాగారం, మరోవైపు ఇద్దరు బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ ఇద్దరు గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. మిగతా 9 మంది మొదటి నిందితుడు రాజ్ కసిరెడ్డితో పాటుగా ధనంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ వీళ్ళంతా కీలకంగా వ్యవహరించారు. రాజ్ కసిరెడ్డి ఆదేశాలతోటి చాణక్య, దిలీప్లు ఈ ముడుపులకు సంబంధించిన నగదుని ఎక్కడెక్కడికి చేర్చాలి, అదేవిధంగా ఎవరెవరికి ఫోన్లు చేయాలి, బెదిరించాలి అనే విషయాలన్నింటినీ కూడా వీళ్ళే చూసుకున్నట్లు సిట్ పేర్కొంది. ఇటీవల కొంతమంది కంపెనీలు తరఫున ప్రతినిధులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో కూడా మనం చూసాము. చాణక్య వీళ్ళు ఫోన్ చేసి సీఎంఓ పేరుతో కూడా వాళ్ళు కొన్ని కంపెనీలని బెదిరించి వాళ్ళు ఆ డబ్బులు అంటే కమిషన్లు ఇవ్వకపోతే మీ కంపెనీకి ఆర్డర్లు ఇవ్వము అని కొన్నాళ్ల పాటు వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వకుండా ఒత్తిడి మేరకు వాళ్ళు ఒప్పుకున్న పరిస్థితి అయి ఉంది అని వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఉంది. ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించగానే వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వటం, అది కూడా కాకుండా వాళ్ళకి సంబంధించిన ఇంకొక డిస్టిలరీస్ ని ఈ రాజ్ కసిరెడ్డి తీసుకొని అందులో కొన్ని ఆర్డర్స్ కి సంబంధించి అతను నేరుగా వ్యాపారం లాగా చేయటం అనేది కీలకంగా చెప్పుకోవచ్చు. ఇట్లాంటివి చాలా చోట్ల జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఎంత ముడుపులు వచ్చినాయి అనే దానికన్నా నిందితులు కూడా ఎంతెంత ఆర్జించారనేది లోతుగా ఇప్పుడు సిట్ అధికారులు వాటన్నిటిని దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ఇప్పటికే కొంత తేలుతూ ఉంది. ఈ రోజు జరిగినటువంటి ఈ ఘటన అంటే వాళ్ళు చేసినటువంటి ఈ డంపులు కొన్ని చోట్ల ఉన్నాయి, ఖచ్చితంగా ఇప్పటికీ ఉన్నాయి, అక్కడక్కడ పెట్టారు అనేది ఖచ్చితంగా స్పష్టమవుతుంది. ఈ 11 కోట్ల రూపాయలే కాదు, ఇంకా ఎక్కడెక్కడ నగదు రూపంలో ఉంచారు అనే విషయాల పైన పోలీసులు దృష్టి పెడుతూ ఉన్నారు. ఇటీవల చూసుకున్నట్లయితే 48 మంది ఈ ఎఫ్ఐఆర్ లో ఇప్పటికే నిందితులుగా చేర్చారు. అందులో 12 మందిని అరెస్ట్ చేశారు. మరో 12 మంది పైన ఈ నోటీసులు అంటే వాళ్ళని అరెస్ట్ చేసేందుకు వారెంట్ ఇష్యూ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన క్రమంలో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తూ కోర్టు కూడా ఇటీవల ఎన్బిడబ్ల్యూలు జారీ చేసింది. వాళ్ళంతా ఎక్కువ మంది దుబాయ్ లోనే
దుబాయ్ అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్నట్లు ఇటు సిట్ అధికారులు గుర్తించారు. త్వరలోనే వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఇండియాకి రప్పించేందుకు దానికి తగిన చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. వీళ్ళంతా ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల ఆదేశాల మేరకు పనిచేసిన వాళ్ళు చెప్పినటువంటి పని చేసిన క్రమంలో వీళ్ళకి ఖచ్చితంగా వాటి గురించి ఎక్కడెక్కడ డెన్లో ఉన్నాయి, ఎక్కడెక్కడ డబ్బులు దాచిపెట్టాము, ఏ కంపెనీల్లో వీళ్ళు ఏ రూపాల్లో పెట్టారు, పెట్టుబడులు పెట్టారు, దాని తర్వాత అక్కడి నుంచి ఎవరికి మళ్లించారు అనే విషయాలన్నింటినీ వీళ్ళకి కొంత ఉన్నత స్థాయి వ్యక్తులకి పనిచేసినటువంటి నిందితులకు ఖచ్చితంగా వాటి గురించి తెలిసే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఇప్పుడు అదంతా పోలీసులు అక్కడ స్వాధీనం చేసుకొని మొత్తం 11 కోట్లు 12 బాక్సుల్లో ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడే కాకుండా ఇంకా ఎక్కడైనా ఉన్నాయా అనే విషయాల మీద ఆరా తీస్తున్నారు. ఇప్పటికీ ఖచ్చితంగా పలు చోట్ల పలు ప్రాంతాల్లో తెలియకుండా ఇలాగా డెన్స్ ఏర్పాటు చేసి ఉండొచ్చు అనేది మాత్రం ఆ కోణంలో కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇందులో సాక్షులుగా ఉన్న కొన్ని కంపెనీల ప్రతినిధులు కావచ్చు, నిందితులకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకోవటం ఒకవైపు, ఇంకోవైపు కోర్టుల్లో దీనిపైన ఎప్పటికప్పుడు పురోగతి పైన కోర్టుల్లో వీళ్ళ బెయిల్ పిటిషన్లు, వాళ్ళకు సంబంధించిన వాదనలు ఇవన్నీ చాలా స్పీడ్ గా ఈ కేసులో జరుగుతున్నాయి అనేది మాత్రం చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు జయప్రకాష్. వైసీపీ హయాం నాటి మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం కేసులో A40గా ఉన్న వరుణ్ పురుషోత్తం సంచలన నిజాలు బయటపెట్టారు. నేరాన్ని అంగీకరించిన నిందితుడు వరుణ్ పురుషోత్తం సంచలన నిజాలు బయటపెట్టారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన నగదు నిల్వల వివరాలు వెల్లడించారు. నిందితుడు వరుణ్ పురుషోత్తం సమాచారంతో రంగంలోకి దిగిన సిట్ అధికారులు హైదరాబాద్ శివారు ఫామ్ హౌస్ లో 11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు వైసీపీ ముఖ్య నేతల పాత్రపై కీలక సమాచారం సిట్కు లభ్యమైనట్లు తెలుస్తోంది. దీంతో పూర్తి ఆధారాలతో కొందరు పెద్దల పాత్ర కూడా బయటపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. వైసీపీ హయాం నాటి మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం కేసులో A40గా ఉన్న వరుణ్ పురుషోత్తం సంచలన నిజాలు బయటపెట్టారు. నేరాన్ని అంగీకరించిన నిందితుడు వరుణ్ పురుషోత్తం సంచలన నిజాలు బయటపెట్టారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన నగదు నిల్వల వివరాలు వెల్లడించారు. నిందితుడు వరుణ్ పురుషోత్తం సమాచారంతో రంగంలోకి దిగిన సిట్ అధికారులు హైదరాబాద్ శివారు ఫామ్ హౌస్ లో 11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు వైసీపీ ముఖ్య నేతల పాత్రపై కీలక సమాచారం సిట్కు లభ్యమైనట్లు తెలుస్తోంది. దీంతో పూర్తి ఆధారాలతో కొందరు పెద్దల పాత్ర కూడా బయటపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, మద్యం నగదు సీజ్కు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? నిన్న రాత్రి ఈ నగదంతా సీజ్ చేసినట్టు తెలిసింది. మొత్తం 11 కోట్ల రూపాయల నగదును మొత్తం 12 పెట్టెలో పెట్టి ఈ నగదును దాచినట్లుగా ఏపీ సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు చేసినటువంటి సమయంలో మొదటి నుంచి కూడా ఈ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి రాజకేశ్ రెడ్డి ఈ వ్యవహారాలను చూసుకోవడం, డిస్టిల్లర్స్ నుంచి డబ్బులను డిమాండ్ చేయడం, ఏదైతే ఆర్డర్లు కావాలో గవర్నమెంట్ నుంచి అప్పుడు మద్యం దుకాణాలు నిర్వహించినటువంటి వ్యవహారానికి సంబంధించి డిస్టిల్లర్ నుంచి ఆర్డర్లు కావాల్సిన వ్యవహారంపై దాని మీద భారీగా ముడుపులు సేకరించారు. దాంతోనే ఆర్డర్లు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చినట్టు ఇప్పటివరకు సిట్ గుర్తించింది. ఇందులో భాగంగా కొంతమంది ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి కొంతమందిని ఇటీవల అరెస్ట్ చేసింది. ఈ కేసులో 12 మంది నిందితులు ఇప్పటివరకు అరెస్ట్ అయ్యారు. దీంతో ఎంపీ మిథున్ రెడ్డి కూడా ప్రస్తుతం ఆయన కూడా అరెస్ట్ చేశారు. దాంతో పాటుగా మరొక 12 మందిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది. వీరంతా కూడా విదేశాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ కేసు ఎఫ్ఐఆర్ లో మొత్తం 48 మందిని ఉన్నట్లుగా సిట్ గుర్తించింది. ఇందులో ఎఫ్ఐఆర్ లో కూడా 48 మందిని ఇందులో చేర్చడం జరిగింది. ఒక్కొక్కరిని కూడా అరెస్ట్ చేస్తూ వస్తుంది. ఈ కేసులో ఒక్కొక్కరి పాత్ర పైన కూడా ఆరా తీస్తుంది. సో ఈ కేసులో A1 గా ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఇందులో చాలా కీలకంగా వ్యవహరించారు. అయితే అప్పుడు ఆయన ఆదేశాల మేరకు వరుణ్ చాణక్యాలు ఇద్దరు కూడా హైదరాబాద్ లో తమకి తెలిసినటువంటి
ఫామ్ హౌస్ లో ఈ డబ్బులు పెట్టినట్టుగా తగల బాలరెడ్డి పేరు మీద ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ లో వీటిని దాచినట్టుగా తెలుస్తుంది. ఆ సమయంలో దీన్ని ఆయన వద్దనే ఉందా, అంటే అసలైన ఓనర్ దగ్గర ఈ ఫామ్ హౌస్ ఉందా, లేకపోతే ఎవరైనా దీన్ని లీజుకు తీసుకున్నారనే వ్యవహారం పైన ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. దీంట్లో భాగంగా ఎవరైతే ఫామ్ హౌస్ యజమాని ఉన్నారో సో అతని మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ అక్రమంగా 11 కోట్ల నిల్వలను దాచిపెట్టిన వ్యవహారంపై ఇప్పటికే అతని మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు దర్యాప్తులో భాగంగా ముడుపులు ఈ ఎవరైతే మద్యం కుంభకోణంలో దీనికి సంబంధించి అంతిమ లబ్ధిదారులు ఎవరైనది గుర్తించేందుకు సిట్టు ప్రయత్నం చేస్తుంది. ఇందులో బాగా కీలకమైనటువంటి లీడ్ ఇప్పుడు మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత భారీగా నేరుగా ఈ మద్యం కుంభకోణం సంబంధించినటువంటి డబ్బు పట్టుబడడం, అందులోనూ అరెస్ట్ అయినటువంటి వ్యక్తి దీనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని బయటపెట్టడంతో దీని దాదాపు ఈ కేసులో ముడుపులు ముట్టినట్టు పూర్తి స్థాయిలో ఆధారాల సిట్టుకు లభించాయి. సో ఇప్పుడు ఈ కేసులో ఒక్కొక్కటిగా ఈ చిక్కుముడినంతా విప్పుతున్నారు. ఇప్పుడు ఈ డబ్బుకు సంబంధించినటువంటి వివరాలను సేకరిస్తున్నారు. అలాంటి వీటిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసులకు, ఇక్కడ శంషాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. తాము ఈ ఫామ్ హౌస్ లో రైడ్ చేస్తున్నట్లుగా వాళ్ళు సమాచారం అందించారు. సో మేము ఈ సిట్ సంబంధించినట్టు ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో ఇక్కడికి సోదాలు చేసినట్టుగా తెలుస్తుంది. సోదాల్లో ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. మనం ఏదైతే విజువల్స్ లో చూస్తున్నాం వీటన్నింటినీ కూడా లోపల గదిలో బెడ్రూమ్ లో దాచిపెట్టినట్లుగా గుర్తించారు. ఒక టేబుల్ కింద దీన్ని దాచిపెట్టినట్టుగా సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం వాటిని స్వాధీనం చేసుకున్నారు. సో వీటన్నింటి వివరాలు కూడా పోలీసులకు అందజేసి వాటిని స్వాధీనం చేసుకుని ఏపీకి బయలుదేరారు. సో ఇప్పుడు ఈ కేసులో నేరుగా ఇప్పటి వరకు పట్టుబడినటువంటి నగదు, మద్యం కుంభకోణం నగదు 11 కోట్ల రూపాయలు, ఇది భారీ అని చెప్పొచ్చు. సో దీంతో పాటుగా మరి పలువురు ఖాతాల్లో కూడా కొంత నగదు నిల్వ చేశారు. ఆ టైంలో ఏపీ మద్యం కుంభకోణం జరుగుతున్నటువంటి సమయం, అంటే అప్పుడు మద్యం డిస్టిల్లర్స్ అప్పుడు వైసీపీ హయాంలో జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించిన వ్యవహారం, అప్పుడు ఎవరైతే ఇప్పుడు 48 మంది నిందితులున్నో వాళ్ళ బ్యాంకు ఖాతాల వివరాలు, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కూడా పరిశీలించారు. సో దీంట్లో కేవలం అప్పుడు కూడా మద్యం షాపుల నుంచి ఏపీలో అప్పుడు మద్యం షాపులు నిర్వహించినప్పుడు కూడా ఎవరు కూడా డైరెక్ట్ గా క్యాష్ తీసుకోలేదు. మద్యం షాపుల్లో కూడా నేరుగా నగదునే తీసుకోవడం. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ సంబంధించినట్టు లేకుండా చాలా జాగ్రత్త పడినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా డబ్బులు నేరుగా లిక్విడ్ క్యాష్ నే యాక్సెప్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. చిల్లర్స్ కూడా కొంత నగదును కూడా ఇదే విధంగా తీసుకున్నారు. అదే నగదును ఈ చోట్ల నిల్వ చేసినట్లుగా కీలకమైనటువంటి ఆధారాలు సిట్ వద్ద ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా అరెస్ట్ అయినటువంటి ఒక్కొక్కరి నుంచి వాళ్ళ స్టేట్మెంట్ల ఆధారంగా ఈ డబ్బులు ఏ రూపాల్లో ఎక్కడికి వెళ్ళింది అనేది ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వరుణ్ తో పాటుగా ఇప్పుడు రాజకేశ్ రెడ్డి ఆదేశాల మేరకే వరుణ్ అండ్ చాణక్య ఇద్దరు కూడా ఇక్కడ పెట్టినట్టుగా కీలకంగా ఆధారాలు సేకరించారు. ఒక్కొక్క విచారణలో మరికొంత డబ్బు కూడా బయటపడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ కేసులో పూర్తిగా అంతిమ లబ్ధిదారుని పట్టుకునే వ్యవహారంలో సిట్ వ్యవహరిస్తోంది. సో ఇప్పటి వరకు గుర్తించినటువంటి వ్యవహారంలో 3,500 కోట్ల రూపాయలు ఇందులో జరిగిందనేది సిట్ అంచనా వేస్తుంది. సో ఇప్పుడు ఈ ఒక్కొక్క విధంగా బ్యాంకు ట్రాన్సాక్షన్స్ కావచ్చు, బ్యాంక్ లో ఉన్నటువంటి నిల్వలు, ఇటు బయట పట్టుబడుతున్నటువంటి డబ్బుల వ్యవహారానికి సంబంధించినటువంటి వివరాలు సేకరించతోటి రాత్రి పట్టుబడినటువంటి శంషాబాద్ లో ఆచరణలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో పట్టుబడినటువంటి డబ్బు చాలా కీలకంగా మారనుంది. సో ఈ డబ్బులకు సంబంధించినటువంటి వివరాలు సేకరించి ఇవి ఎవరికి సంబంధించినవి, ఎవరు ఎక్కడికి పెట్టారు, దేని గురించి ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, ముడుపులు తీసుకున్నారు అనేది సో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నారు. సో ఇప్పుడు అయితే ఈ డబ్బు స్వాధీనం చేసుకున్న డబ్బును తీసుకొని స్థానిక పోలీసులకి ఈ రైడ్ కి సంబంధించిన సమాచారం ఇచ్చి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకెళ్లారు. ధన్యవాదాలు నాగార్జున.